ఇది చూస్తుంది ఇది మనకి ఇది సైట్లోకి దారండి. ఇది మనం ఎగ్జాక్ట్లీ అక్కడ మనకు కనిపించేది కోహెడ అండి. ఆ కోహెడ నుంచి ఎగ్జాక్ట్లీ మనం డబల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరం వచ్చినామని. ఇది కడీలు ఇక్కడ నుంచి సైట్ అండి. ఇది ఇది 4 ఎకరాల సైట్ అండి. ఇది ఈ చెట్టు ఇట్లా ఈ మొక్కజొన్న మంచి మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అండి. ఇది ఈ సైడ్ చుట్టూ ఇటు కడీలు వేసి ఉన్నాయండి. ఇదంతా ఇందులోకి వస్తుందండి. ఇప్పుడు ఈ రూము ఇది మొక్కజొన్న. ఇది మనకు జెన్యూన్‌గా రైతు దగ్గర ఉందండి. ఇది మండల్‌కి వచ్చేసి మనకు ఒక కోయడకు 2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. మనకు 1 ఎకర్ వచ్చేసి 28 లాక్స్ చెప్తున్నాడండి. ఇందులో ఒక బోర్ ఉంది ఇది. అటు ముందుకు మనం ఒక 100 మీటర్ల దూరం పోతే నక్ష రోడ్ ఉంటుందండి. విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్. నక్ష రోడ్ నుంచి ఒక 100 మీటర్ల లోపలికండి. ఇది మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అండి. మంచి మొత్తం ప్లెయిన్ ల్యాండ్ చూడండి. కిందికి మనకు ఆ కింద మనకు లాస్ట్ వరకు అండి. కింద మనకి లాస్ట్ వరకు కింద అక్కడ కనిపించేది ఈ కొబ్బరి చెట్టు దగ్గర బాగా ఉంటుందండి. ఇది ఇందులో ఇది ఒక షెడ్ కూడా వస్తుందండి. అదేవిధంగా మనకు ఒక వరి పొలం ఇటు పక్కకు వరి పొలం కూడా ఉంటుంది. మనకు ఇది కరీంనగర్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. మనకు అదేవిధంగా సిద్దిపేటకి వచ్చేసి ఒక 28 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. మంచి రేట్ సార్. ఇట్లా ఈ 2 మార్లు అట్లా కిందికి వెళ్ళిపోతుంటాయండి సైటు. ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గర బాగా ఉంటుంది. 4 ఎకరాల సైటు రైతు దగ్గర ఉందండి. ఇది మంచి లొకేషన్ అండి. చుట్టూ మనకు మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ మనకు వెహికల్ వెళ్తుంది కండి. అది ఆ వెహికల్ వెళ్ళేది డబల్ రోడ్ అండి. అది మనకు కోయడ టు ఉస్నాబాద్ వెళ్ళే 4 వేకి వెళ్తుందండి. ఉస్నాబాద్ 4 వేకి మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి ఒక 6 కిలోమీటర్ దూరంలో 4 వే ఉంటుందండి. ఇది మనకు ఉస్నాబాద్ నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. మంచి రెడ్ సాయిల్ అండి. మక్కేసారు. ఎవరన్నా గెస్ట్ హౌస్ పర్పస్లో కట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటుందండి. చుట్టూ లొకేషన్ చూడండి. మంచి మంచి లొకేషన్ ఉంటుందండి. సైడ్ పత్తి